ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. భగవాన్ రమణులు మనకేం చెప్తారంటే, అసలు నీ కర్తవ్యము ఉండటమే అంటారు. అంటే ఇదిగా అదిగా ఉండటము కాదు, నేనైన నేను అన్నది వాస్తవన్నంతా చెప్తుంది. అంటే ఇక్కడ నిశ్చలంగా ఉండు అనేదే పద్ధతి అంటున్నారు భగవాన్ రమణులు. నిశ్చలత అంటే ఏమిటంటే నీ అహంకారాన్ని ధ్వంసం చేసుకోవటం అన్నమాట. ఏ రూపమైనా ఏ నామమైనా నీకు చిక్కును తెచ్చిపెడుతుంది. నేను ఫలానా అనే భావాన్ని విడిచిపెట్టు అంటారు. అంటే ఇప్పుడు నీకు నేను అంటే ఒక వ్యక్తినని, నేను ఫలానా సుబ్బారావు, నాకు ఫలానా సంసారం ఉంది, నాకు ఫలానా గోత్రం ఉంది, నాకు ఫలానా ప్రాంతీయత ఉంది, నాకు ఫలానా మతం ఉంది, నేను ఫలానా జాతికి చెందినవాణ్ణి, నేను ఫలానా ప్రాంతానికి చెందినవాణ్ణి, నేను ఫలానా దేశానికి చెందినవాణ్ణి, నేను ఫలానా వారికి చెందినవాణ్ణి. ఇలా నేను పక్కన ఫలానా ఫలానా అంటూ జోడించుకుంటూ వెళ్తాడు. అక్కడే వచ్చింది తిప్పలన్నీ. నేను పక్కన నీవు ఏది జోడించినా సరే అది అహంకారానికి సంబంధించింది, అజ్ఞానానికి సంబంధించింది. ఈ మాయా నేను యొక్క విశేషాలే తప్ప ఆత్మకి సంబంధించింది కాదు. ఆత్మ తనకు తానుగా నేను ఉన్నాను అంటూ ఉన్నది. అది నేను ఉన్నాను అహం స్ఫురణ, నేనున్నాను అన్న స్థితిలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ నీవు ఈ నేను పక్కన ఏది జోడించినా అది నీకు చిక్కుని తెచ్చిపెడుతుంది అంటారు. నేను ఫలానా అనే భావాన్ని విడిచిపెట్టు. అక్కడ భావము అంటున్నారు, అది ఒక ఆలోచనే. నేను పుట్టాను అనేది ఒక ఆలోచన, నేను మరణిస్తాను అనేది ఒక ఆలోచన, నాకు దుఃఖం ఉన్నది అనేది ఒక ఆలోచన, నాకు సంసారం ఉన్నది అనేది ఒక ఆలోచన. కాబట్టి ఆ ఆలోచనలను విడిచిపెట్టు. ఆత్మ సాక్షాత్కారానికి కావలసిందల్లా నిశ్చలంగా ఉండటమే. అంతకన్నా తేలికైన మార్గం ఏముంది? అందువల్ల ఆత్మవిద్యని పొందటము అన్నిటికన్నా తేలిక అంటున్నారు భగవాన్ రమణులు. ఇక్కడ పొందటము అంటే ఇక్కడ నువ్వేదో కొత్తగా పొందేది కాదు. ఇక్కడ నీవు అదే ఉన్నావు. తత్వమసి వాక్యం కూడా అదే చెప్తుంది. యు ఆర్ దట్, నీవు అదే ఉన్నావు. నీ అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇలా నీవు అదే ఉన్నావు. నీవు అదే ఉన్నా కూడా ఆత్మవిద్యని పొందటము అనే పదము ఎందుకు వాడుతున్నారు ఇక్కడ? పొందటము అంటే ఇప్పటిదాకా నేను అంటే నీకు ఒక దేహ భావన కలుగుతుంది, ఒక దేహాత్మ బుద్ధి, ఒక శవబుద్ధి, ఒక దేహబుద్ధి అనే భావన కలుగుతుంది నీకు. అంటే నీకు నేనంటే ఈ శరీరాన్ని చూపిస్తావు. ఆ దేహాత్మ బుద్ధి వల్ల నీవు అన్నిటినీ పొందాలని అనుకుంటూ ఉంటావు. అంటే ఇప్పుడు ప్రపంచంలో నీకు ఏదన్నా ఒక వస్తువు కావాలి అనుకో, నువ్వు వెళ్ళి కొనుక్కొని ఆ వస్తువుని తెచ్చుకోవచ్చు. అలా నీకు ఏది కావాలన్నా నీవు విడిగా ఒక వస్తువు ఉండి ఆ వస్తువుని పొందే అవకాశం ఉంటుంది. కానీ ఆత్మ విషయంలో అలా ఉండదు. ఎందుకంటే నీవు అదే ఉన్నావు. నీవు ఆత్మవై ఉంటూ ఇంకా నీవు పొందాల్సింది ఏముంటుంది? ఇప్పటిదాకా నీకు ఏం అలవాటయింది? ఏదన్నా ఒక వస్తువు పొందాలి అంటే నువ్వు విడిగా ఉండి ఆ వస్తువుని తెచ్చుకుంటామో లేకపోతే కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటామో జరుగుతుంది. అలా నీవు ఆత్మని విడిగా పొందాలని అనుకుంటున్నావు. అలా కుదరదు. ఇప్పుడు నువ్వు ఏదన్నా పూజ చేసి నీవు ఆ కోరికని తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటావు. ఏదన్నా మంత్రజపం చేసి పుణ్యం సంపాదించాలని అనుకుంటూ ఉంటావు.
అంటే కార్యకారణ సంబంధాలు ఉంటాయి. అంటే ఈ మాయా నేనుకి, ఈ దేహాత్మ బుద్ధి గల నేనుకి కార్యకారణ సంబంధాలు ఉంటాయి, కానీ ఆత్మల విషయంలో కార్యకారణ సంబంధాలు ఉండవు. నీవు ఒక వస్తువుని విడిగా పొందాలి అంటే ఒక కార్యకారణ సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే ఈ అహంకారానికి కర్తృత్వ భావన ఉంటుంది. నేను చేస్తున్నాను అన్న భావన ఉంటుంది. నేను ఇది చేస్తే నాకు ఫలానా ప్రతిఫలము, ఫలానా లాభము ఆశించి చేస్తాడు ఇక్కడ జీవుడు. ఎవరు లాభాన్ని ఆశించకుండా ఎవరు చెయ్యరు. అంటే ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది. ఫలానా పని చేస్తే ఫలానా రిజల్ట్స్ రావాలి అనుకుంటాడు. అవి అనుకూలమైన ప్రతికూలమైన. అనుకూలమైతే ఆనందిస్తాడు, ప్రతికూలమైతే దుఃఖిస్తాడు. అందుకని ఈ దేహాత్మ బుద్ధికి కర్తృత్వ భావన ఉంటుంది కాబట్టి అక్కడ కార్యకారణ సంబంధాలతో ఏదన్నా పొందాలని ఆశిస్తూ ఉంటాడు. కానీ ఆత్మ విషయంలో అలా కుదరదు. నీవు అది ఆల్రెడీ సిద్ధించి ఉంది, సిద్ధించిన సద్వస్తువు అది. నీవు ఆత్మవై ఉన్నావు. నీకు తెలిసినా తెలియకపోయినా నీవు జ్ఞానస్వరూపుడివే. నేను అంటే స్వయం ప్రకాశమైన ఆత్మ, స్వయం ప్రకాశమైన జ్ఞానము. ఆత్మ గురించి నీవేమి చింతించాల్సిన అవసరం లేదు. ఆత్మ గురించి నీవేమి విచారణ చేయాల్సిన అవసరం లేదు. ఈ దేహాత్మ బుద్ధితో నీవు బాహ్యంగా అన్నిటినీ విడిగా పొందటము నీకు అలవాటయింది. అలా నీవు ఆత్మని పొందాలని అనుకుంటున్నావు కాబట్టి నీవు ఒక రాంగ్ ఐడెంటిఫికేషన్తో తాదాప్యము చెంది ఉన్నావు కాబట్టి అందుకని చెప్తున్నారు ఆత్మవిద్యని పొందటము అన్నిటికన్నా తేలిక అని. అంటే ఇక్కడ పొందటము అని ఎందుకన్నారంటే, ఇదిగో నీవు ఇప్పటిదాకా దేహాత్మ బుద్ధితో అన్నిటినీ విడిగా పొందుతున్నావు కాబట్టి అలా మాయలో నీకు ఆత్మవిద్య కూడా అలా పొందటము చాలా సులభము అని చెప్పాల్సి వస్తుంది. మాయలో ఆత్మవిద్య పొందటము అంటే ఆత్మగా ఉండటము, ఆత్మలో సంస్థితమై ఉండటము. నీవు ఆల్రెడీ ఆత్మలో సంస్థితమై ఉన్నావు. నీవు అదే ఉన్నావు. నీవు ఇప్పుడు కూడా సహజ స్థితిలోనే ఉన్నావు. ఇక్కడ నీవేమనుకుంటున్నావంటే నా ఆలోచనలే నాకు అడ్డు అని నీవు అనుకోవచ్చు. కానీ ఆ భావాలన్నీ విడిచిపెట్టు అంటున్నారు భగవాన్ రమణులు. ఎందుకంటే నాకు ఆత్మ తెలియట్లేదు, ఆత్మని ఎలా పొందాలి అని నీవు అడుగుతున్నావు. ఇవన్నీ నీ భావనలే, నీ పరిమితమైన జ్ఞానాన్ని గురించే మాట్లాడుతున్నాయి. నీకు ఈ పరిమితమైన జ్ఞానము అంటే ఈ అహంకారము, భగవాన్ రమణులు దీన్ని పిశాచము అని కూడా అన్నారు. ఇది అటు జడము కాక ఇటు పూర్ణ చైతన్యము కాక మధ్యలో ఒక చిజ్జడ గ్రంథిలాగా ఒక భ్రాంతిని కలగజేస్తుంది. నేను నాది అంటుంది. అవన్నీ భావనలే. అంటే నాకు పుట్టుక ఉంది, నాకు మరణం ఉంది, నాకు సంసారం ఉంది, నాకు దుఃఖం ఉంది, నాకు సుఖముంది, నాకు ఇల్లు వాకిలి భార్య పిల్లలు బ్యాంకు బ్యాలెన్సు ఉద్యోగము ఉన్నాయి, ఇలా అనుకుంటూ ఉంటాడు. ఇవన్నీ భావనలే. ఇవన్నీ ఈ పరిమితమైన జ్ఞానానికి సంబంధించినవి. ఎందుకు అలా అంటున్నాడు? కొన్ని జన్మల నుంచి నీకు ఈ బాహ్యము అంటే ఈ ద్వైతము అలవాటైపోయింది. ఇలా అలవాటైపోవటం వల్ల నీవు దానితోనే తాదాప్యము చెందుతున్నావు. అందుకని అది సత్యం అనుకుంటున్నావు. ఆ తప్పుడు తాదాప్యం వల్ల సువిదితమైన అంటే ఆల్రెడీ సిద్ధించిన ఆత్మని నీవు అదై ఉన్నా కూడా అది గుర్తింపదగిన పదార్థము కాకపోవటం వల్ల నీవు తెలుసుకోలేకపోతున్నావు. పైపెచ్చు ఏమంటున్నావు? ఆత్మ తెలుసుకోవటం ఎట్లా అంటూ ప్రశ్న కూడా వేస్తున్నావు. నీ కళ్ళని నీవు చూడలేవు, చూసుకోవడానికి అద్దం లేకపోయినా కళ్ళు లేవని అనగలవా? ఆత్మ ఒక పదార్థంగా తెలియకపోయినా నేనున్నాను అన్న స్థితి జాగృతావస్థలోనూ స్వప్నావస్థల్లోనూ గాఢ నిద్రలోనూ ఉన్నది కదా. 3 అవస్థల్లోనూ ఉన్నావు కదా నీవు. నేను ఉన్నాను అన్న స్థితి 3 అవస్థల్లోనూ ఉంది కదా.
కాబట్టి ఆ నేను ఉన్నదే నీ సహజత్వము, నేను ఉన్నాను అన్నదే భగవంతుని స్వరూపము, అదే జ్ఞానము, అదే స్వయం ప్రకాశమైన ఆత్మ. కాబట్టి నీకు తెలియనంత మాత్రాన ఆత్మ లేదనగలవా? సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, మధ్యలో ఒక మేఘము అడ్డొచ్చింది. అప్పుడు అక్కడ చీకటి ఆవరించింది. చీకటి ఆవరించినంత మాత్రాన, అంటే మేఘము అడ్డొచ్చినంత మాత్రాన సూర్యుడు లేడు అని మనం చెప్పటానికి వీల్లేదు కదా. మేఘాలు అడ్డొచ్చినా అడ్డు రాకపోయినా సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు. అలానే నీకు తెలిసినా తెలియకపోయినా స్వయం ప్రకాశమైన ఆత్మ ప్రకాశిస్తూనే ఉన్నది. అది నీ స్వరూపంగా ఉన్నది. కాబట్టి ఇక్కడ నాకు తెలియట్లేదు, నేను చూడలేకపోతున్నాను, నేను ఆత్మని పొందలేకపోతున్నాను అన్న ఆ వాంఛ, ఇవన్నీ అహంకారపు యొక్క వ్యాపకాలే, అహంకారపు యొక్క చేష్టలే. నువ్వు అహంకారపు ఉచ్చులో పడిపోయావు. వీటినన్నిటినీ అనేది ఆ అహంకారమే, నువ్వు కాదు. నీ నిజస్థితిలో ఉండు, ఇంకేమీ అక్కర్లేదు అంటారు భగవాన్ రమణులు. కాబట్టి రమణులు ఏమంటారు? నీ గురించిన సత్యాన్ని పరిశీలించటము అవశ్యం చెయ్యాలి. దానిని లక్ష్యంగా పెట్టుకొని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి అంటారు. హృదయంలో ఎప్పుడు రూపరహితంగా ప్రకాశించేదే ఆత్మ అని తెలుసుకో. అదే నీవు. ఏది ఉన్నది లేదు అనుకోకుండా, దేని గురించి ఆలోచించకుండా నిశ్చలంగా ఉండటం వల్ల కలిగే ఎరుక అదొక్కటే సత్యము. కాబట్టి మేఘాలు సూర్యునికి అడ్డు వచ్చినంత మాత్రాన సూర్యుని యొక్క ప్రకాశము లేదు అని మనం చెప్పలేము. ఎప్పుడైతే మేఘాలు తొలగిపోయినాయో అక్కడ అంతకు ముందే ఉన్న సూర్యుని యొక్క ప్రకాశము అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞానం అనే మేఘాలు జ్ఞానమనే పవనాల చేత తొలగించబడ్డాయో అక్కడ స్వయం ప్రకాశమైన జ్ఞానభాస్కరుడు ఉదయిస్తాడు. కాబట్టి ఇక్కడ మనము చేయవలసిందల్లా అడ్డు తొలగించటమే. అజ్ఞానమనే మేఘాల్ని మనము జ్ఞానమనే పవనాల ద్వారా అడ్డు తొలగించటమే. ఎప్పుడైతే అడ్డు తొలగినాయో అక్కడ స్వయం ప్రకాశమైన ఆత్మ తనకు తానుగా జ్ఞానవృత్తి చేత నేనున్నాను అంటూ తన్ను తాను తెలుసుకుంటూ, అవధులు లేక, పరిధులు లేక, ఆలోచనలు లేక, అన్యత్వము లేక, ఎరుక లేక, ఉనికితో కూడి ఘనాతి ఘనంగా, నిరాకారంగా, జ్ఞానమయంగా ఈ మాయకి, ఈ సృష్టికి ఆధారభూతమై రెండవది లేని ఏకైక సత్యమైన సద్వస్తువు. ఆ ఆత్మ యొక్క స్వరూపము సుఖస్వరూపము, ఆ ఆత్మ యొక్క స్వరూపము శాంతి స్వరూపము, ఆత్మ యొక్క స్వరూపము ఆనంద స్వరూపము. సంతోషం. మౌనమే శరణ్యం, మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.